మెమరీ బాక్స్కి స్వాగతం. మీ దాసరి వెంకట జయరాం ప్రసాద్. ఈరోజు ఆర్థిక మాంద్యం గురించి చెప్తాం. ఆర్థిక మాంద్యం అంటే ఏంటి? ఆర్థిక మాంద్యంతో మన జీవితాలు ఏ విధంగా నడుస్తాయి? ఆర్థిక మాంద్యం అంటే మనం ఇచ్చే డబ్బులకి వచ్చే వస్తువులు సంఖ్య తగ్గిపోయినప్పుడు, మన దగ్గర ఉన్న డబ్బులకి మనం కావాల్సిన వస్తువులు కొనుక్కోలేనప్పుడు అది ఆర్థిక మాంద్యంగా పరిగణిస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏమైందంటే మన ఆర్థిక వ్యవస్థ బాగుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పలు మార్పులు చోటు చేసుకుని భారతదేశంలో అత్యధికంగా డాలర్ రూపంలో కానీ మనీ ట్రాన్సాక్షన్లో కానీ మనకి ఆర్థిక పురోగతి చెందాం. ప్రస్తుతం మనం అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్ వంటి దేశాలు తీసుకుంటే వీళ్ళు ఆర్థిక మాంద్యాన్ని సరిచూస్తున్నారు. ఎందుమూలంటే ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం వలన ఇవన్నీ జరిగినాయి. ఈ ఆర్థిక మాంద్యం వలన మనకేం జరుగుద్ది? అసలు మనం కామన్ మ్యాన్గా మనం ఏమాలి? ఈ ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పుడు మధ్యతరగతి కుటుంబాల గురించే నేను మాట్లాడుతున్నా. డబ్బులు లేని వాళ్ళు కూలి దొరుకుద్ది, లేకపోతే ప్రభుత్వం పథకాలు ఇస్తారు. డబ్బులు ఉన్నవాడు ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు. ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సింది నిర్ణయాలు ఎలా ఉండాలంటే, అసలు మన దగ్గరకు వచ్చే ఆదాయం ఎంత, మనకి అప్పు ఎంత ఉంది, అసలు ఈ ఆదాయం వచ్చే ఆదాయం మనం అప్పులు తీరుస్తా సరిపోద్దా? సపోజు మన ఆదాయం పడిపోతే మనం ఏం చేయగలం? మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి? కాబట్టి ఈ ఆలోచనతో లేనప్పుడు మధ్యతరగతి కుటుంబస్తులు అందరూ ఇబ్బందులు పడతారు. ఇబ్బందుల వలన ఏమవుతుందంటే మనకి ఆర్థిక మాంద్యం మన ఇంట్లో కూడా వచ్చేస్తుంది. ఆర్థిక మాంద్యం అంటే నీకు డబ్బులు వస్తే 10 మందికి డబ్బులు ఇస్తావు. అదేవిధంగా నీ ఇంట్లో డబ్బులు రానప్పుడు నువ్వు ఎవరికి డబ్బులు ఇస్తావు? ఎవరికి ఇవ్వలేవు. కాబట్టి మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి మనం ఏం చేయాలంటే మన కుటుంబ సభ్యులందరూ కలిసి ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటానికి రెడీ అవ్వాలి. ఆర్థిక మాంద్యం వచ్చేసింది, ఇక జపాన్లో ఉంది, మన బ్రిటన్లో ఉంది అనుకుంటాం. కానీ మన ఎదుర్కొన్న ఆర్థిక మాంద్యం మీరు చూడండి. మీరు ఏ షాప్ అయినా చూడండి, ఏ షాపులో వాడు లక్షలు ఖర్చు పెట్టి నెలకి ఒక షాపు పెడితే ఆ షాపులో ఎంతమంది వస్తున్నారో, ఎంతమంది కొంటున్నారో, దానికి అక్కడ ఫుల్గా లైన్లో నుంచి కొన్నా కానీ వాడికి లాభం రాదు. లాభం అనేది చాలా తక్కువగా ఉంటుంది. పావలా ఉంటే నష్టం వచ్చినప్పుడు రూపాయలు వస్తుంది. కాబట్టి మనం ఆర్థిక మాంద్యం నుంచి బయటపడాలంటే మనం ఫస్ట్ అత్యధికంగా ఉన్న ఖర్చును తొలగించాలి. డబ్బులు వచ్చినప్పుడు ఎంజాయ్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు ఇదివరకు ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు మన దగ్గర డబ్బు తక్కువ ఉన్నప్పుడు పండగకి ఒక చెప్పులు కొనుక్కునేవాళ్ళం, లేకపోతే బట్టలు కొనుక్కునేవాళ్ళం, పరవడం అనుకున్నాను. ఈరోజు మనం రెస్టారెంట్లకు అలవాటు పడ్డాం. ప్రతిరోజు ఎప్పుడు వీలుంటే అప్పుడు డబ్బులు వస్తున్నాయి అని క్రెడిట్ కార్డు చేతిలో ఉందని మనం ఏం చేస్తున్నామంటే అనేక వస్తువులు కొన్నాం. అవసరం ఉన్నాయా లేవా? మీ బీరువా తీస్తే వందల షర్ట్లు, ప్యాంట్లు, చీరలు ఉంటాయి. అవి ఎన్ని రోజులు మట్టి వాడేవు అంటే మీరు చెప్పలేని పరిస్థితి. కానీ మనకు ఆనందం అనేది, ఎంజాయ్మెంట్ అనేది ఒక కొత్త వస్తువు కొనుక్కుంటుంటేనే మనకి ఆనందం వస్తుందంటే అది తప్పు. ఎందుకంటే ఎప్పుడైనా ఏమి కొనకపోయినా మనం ఇట్లా కూర్చున్న వాళ్ళం కూర్చున్నట్టు ఉంటే మనకి ఎవరికి డబ్బులు అవసరం లేదు. రేపు ఎవరు రారు మన దగ్గరికి. మన దగ్గర ఉన్న డబ్బులు ఈ నెల రోజులు సరిపోతాయనే ఆనందం నీకు లోపల ఉంటే అదే ఎంజాయ్మెంట్. కానీ నువ్వు ఖర్చు పెట్టేసి రేపు క్రెడిట్ కార్డు వస్తుంది, రేపు శాలరీ రాకపోతే ఏంటి, రేపు వ్యాపారం జరగకపోతే ఏంటి అనే ప్రశ్నలు నీతో తలెత్తినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ, అంటే ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈరోజు మన మల్టీనేషనల్ కంపెనీస్ ఎంటర్ అయిపోయి బాగా డబ్బులు ఉన్న కంపెనీలు మనం ఏ విధంగా మన దగ్గర ఉన్న జేబులో డబ్బులు తీసేసుకోవాలనేది ఒక ప్రధాన ఉద్దేశంగా వాళ్ళు కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ మనం ఏమవుతామంటే మనం దగ్గర బంగారం కొనమని ఒక సినిమా యాక్టర్ చెప్తారు. సరే, భార్యకు అడిగింది కదా బంగారం కొంటాం. బంగారం అప్పు తీర్చడానికి అప్పు చేస్తాం. సరే, ₹1,00,000 ఉన్నాయి కదా, మా భార్య అడిగింది, క్రెడిట్ కార్డులో 3 లక్షలు వస్తాయి కానీ క్రెడిట్ కార్డుకి ఇస్తావు అంటే 4 లక్షలు బంగారం కొన్నాం. అక్కడ ఏమైంది? నీ బంగారం 4 లక్షల బంగారానికి 50,000 బంగారం తయారు చేసిన వాడికి లాభం ఇచ్చేసావు. నీ దగ్గర నికరంగా నువ్వు బంగారాన్ని మళ్ళీ వెంటనే పక్క షాపుకి వెళ్ళి అమ్మితే, నీకు కరగబెట్టి అమ్మితే నీకు ఎంత వస్తుందంటే 3,25,000 వస్తాయి. అంటే 75,000 పోయినట్టే. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? 75,000 మనం ఇతరులకు ఇచ్చేసాం.
ఆ నగలను ఉంచుకున్నప్పుడు బంగారం రేటు పెరిగినప్పుడు ఆ 75,000 వరకే పెరుగుద్ది. అంటే నువ్వు కొన్న డబ్బులకే ఉంటుంది, వడ్డీ రాదు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ బంగారానికి నువ్వు క్రెడిట్ కార్డ్ పెట్టి తీసుకున్నావు. ఆ బంగారం నగలను ఎట్లా విడిపించాలి అనే ఉద్దేశంతో నువ్వేం చేస్తావంటే హ్మ్, వచ్చే ఆదాయం పడిపోయినప్పుడు ఆర్థిక మాంద్యంలో దాన్ని తీసుకెళ్ళి కొదవ పెడతావు. అంటే హ్మ్, బ్యాంకులో తాకట్టు పెడతావు, లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్లో పెట్టి అప్పు తీరుస్తూ ఉంటావు. అంటే ఈ బంగారం రేటు రోజు రోజుకు తగ్గిపోతుంది. ఈ బంగారం అవసరమా అంటే నువ్వేం చేసావంటే మీ భార్య యొక్క కోరిక తీర్చాలనే ఉద్దేశంతో, లేకపోతే మీరిద్దరు అనుకుని కొనడం జరిగింది. కానీ ఆర్థిక పరిస్థితులు బాగోనప్పుడు నలుగురికి వ్యాపారం జరిగితేనే నీకు వ్యాపారం జరుగుద్ది. కాబట్టి ఇప్పుడు కావాల్సిన వరకే పెళ్లి వరకు, లేకపోతే ప్రత్యేకంగా ఉంటేనే ఇట్లాంటి డబ్బులు లేనప్పుడు కొనుక్కోకూడదు బంగారం లాంటి వస్తువులు. అంటే ఒక ఒక సినిమా యాక్టర్ వచ్చి బంగారం కొనమంటాడు, ఇంకొక సినిమా యాక్టర్ వచ్చి మీ బంగారాన్ని తాకట్టు పెట్టుకోండి, ఇంకొక యాక్ట్రెస్ వచ్చి మీ బంగారాన్ని, మీ కుదవబెట్టిన బంగారాన్ని ఈరోజైతే విడిపించి మీ డబ్బులు మీకు ఇస్తామంటే వాళ్ళు లాభం తీసుకుని మీకు 1,00,000 2,00,000 రూపాయలు బంగారం పెడితే 1,50,000 వాళ్ళ కుదవ ఉంటే ఆ 50,000లో 25,000 వడ్డీ పోను 10,000 రూపాయలు వస్తాయి. అక్కడికి నీ బంగారం సున్నా అవుద్ది. బాతుగుడ్డు, బంగారు గుడ్డు, బాతుగుడ్డు, కోడిగుడ్డు అవుతుంది. కాబట్టి ఆమ్లెట్ వేసుకోవాలి అప్పుడు. కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు పక్కవాడు తొడగోసుకుంటున్నాడా, జడగోసుకుంటున్నాడా అని వదిలేసి మీ ఆర్థిక స్తోమత బట్టి మీరు ముందుకెళ్తూ ఉండాలి. స్పెక్యులేషన్ అనేది ఒక 25% వరకే ఉండాలి. అప్పుడు మధ్యతరగతి కుటుంబాలు బాగుంటాయి. స్పెక్యులేషన్లో ఉన్నవాడైనా లేనివాడైనా స్పెక్యులేషన్ 100 మంది ఉంటే స్పెక్యులేషన్లో బాగుపడేవాళ్ళు, అదృష్టం కలిసి వచ్చేవాళ్ళు 5గురే ఉంటారు. ఆ 5గురిని చూసి 95 మంది మన తొడగోసుకుని పులి చర్మం మేక అయి ఉండి పులి చర్మం కప్పుకుంటే ఇంకొక సింహం వచ్చి తినేస్తుంది. కాబట్టి మీరందరూ ఆర్థిక మాంద్యం బాగుంది, అనవసరమైన ప్రేరేపణలోకి పోకుండా, ఎగువకు పోకుండా జాగ్రత్తగా ఉన్న డబ్బుల్ని జాగ్రత్త చూసుకోండి. చాలా ఆర్థిక మాంద్యం వచ్చేది ఉంది. వచ్చే ఎలక్షన్ వరకు ఇదే విధంగా నడుస్తుంది. ఎలక్షన్ తర్వాత ఏదో జరుగుద్ది అనుకుంటాం. అప్పుడు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగుంటే మన వ్యవస్థ బాగుంటుంది. ఇప్పుడు కాబట్టి కూలివాడు కూలికి వెళ్తాడు, వారంలో 3 రోజులు చేసి ప్రభుత్వం ఇచ్చే పథకాలు, ఉచిత బియ్యాలతో అతను పొట్ట నింపుతాం. కానీ మన మధ్యతరగతి కుటుంబస్తులకి అవన్నీ జరగవు. కాబట్టి డబ్బుల్ని ఆచి తూచి అనవసరమైన ఖర్చులు, అనవసరమైన తిరుగుళ్ళు, రెస్టారెంట్లు అన్నీ పిల్లలకి చెప్పండి. కాబట్టి మీరు మీ కుటుంబం అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే ఆర్థిక మాంద్యం బట్టి మీ కుటుంబాలు నడిచే విధంగా మీరు మన్ కీ బాత్, మీ పిల్లలు, మీ భార్య మనకున్న పరిస్థితులు వివరించుకుంటూ మాట్లాడుకోండి. ఎప్పుడైనా మనసు విప్పి ఒక పేపర్ మీద పెట్టి రాసుకున్నప్పుడే అన్నీ బాగుంటాయి. అన్నీ మైండ్లో పెట్టుకుని ఏదో మనం ఎక్స్ప్రెషన్ చేస్తే ఏమీ పనులు కావద్దు. కాబట్టి మీరందరూ ఈ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడాలంటే ఇన్ఫ్లేషన్ అంటే కూరగాయల రేట్లు పెరిగిపోతాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయి, మనం బయటకు వెళ్తే రెస్టారెంట్లో అన్ని రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. అంటే నువ్వు ఏ రోజుకి ఆ రోజు నువ్వు అనుకున్న 100 రూపాయలకి 25 రూపాయలు నువ్వు క్రెడిట్ కార్డు అప్పు తేవడం మొదలెడితే నీ దగ్గర 100 రూపాయలు ఈరోజు నువ్వు సంపాదించేది కూడా రేపొద్దున జీరోకి అయిపోయి, అదేవిధంగా మనం పెట్టుబడిదారుల యొక్క వ్యవస్థలో మనం నలిగిపోతూ లాస్ట్కి మన వ్యాపారాలు క్లోజ్ చేసుకుని మనమే గుమస్తా కిందనో కూలోడి కిందనో చేరిపోవాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు నిజాయితీగా బతికేవాడు 10 రకాలుగా ఆలోచించాలి. అలాగే భార్యకి భర్త, భర్తకు భార్య, కుటుంబానికి పిల్లలు ఒక వెన్నుముకలాగా ఉండి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోండి. మీ పిల్లలందరూ వాళ్ళ నాన్న బాగా ఇస్తున్నాడు, వాళ్ళ అమ్మ బాగా ఇస్తుంది అని చెప్తే వాళ్ళకి నచ్చజెప్పి మార్చుకోండి. అంతేగాని వాళ్ళు ఎప్పుడైతే నిన్ను కంపారిజన్ చేస్తున్నారో నువ్వు గుర్రమెక్కి పరిగెత్తితే ఎక్కడో కింద పడతారో. కాబట్టి కోరికలే గుర్రాలైతే మనిషి మనుగడే ఉండదు, కుటుంబ మనుగడు. అందుకే చాలా కుటుంబాలు ఈరోజు విడాకుల దాకా వెళ్ళిపోతున్నాయి, ఎవరికాడు విడిపోతున్నారు. ఇప్పుడు మనం అనుకుంటున్నాము ఏదో ఉద్యోగం దొరుకుద్ది, సంపాదించుకు తినొచ్చు అనుకుంటున్నారు. ఈ రోజులన్నీ వచ్చే రోజుల్లో ఉంటాయా అంటే అది ఆర్థిక పరిస్థితులను బట్టి, ప్రపంచ ఆర్థిక మాంద్యం బట్టి ఉంటుంది. మన దేశంలో పరిస్థితులు కొంత అయితే మనం ఇతర దేశాల మీద ఆధారపడి మనం బతుకుతున్నాం. కాబట్టి అవి ఇతర దేశాల నుంచి వస్తువులు తెచ్చుకోవటం కానీ, ఇతర దేశాల వస్తువులు కానీ, బట్టలు సరిపడాలని కొనుక్కోండి, ఉన్నాయి చిరిగిన తర్వాత కొనుక్కోండి. అంతేగాని రోజు బట్టలు కొని లోపల పెడితే అవి టైట్ అయితే లేకపోతే పనికి రాకుండా పోతాయి. కాబట్టి మీరందరూ
నిజాయితీతో, నిబద్ధతతో, ఆలోచనతో ఆరోగ్యంగా జీవించాలని ఆశిస్తూ జేపీ సార్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఏం చేస్తారంటే షేర్ చేయండి. మెమరీ బాక్స్ని మళ్ళీ ఎవరు చాలామంది మెమరీ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, అందుకని నేను కూడా వీడియోలు తగ్గించాను. కాబట్టి మీ అందరి కోసం నేను సమయం కేటాయిస్తున్నాను. ఇది నచ్చినట్టే ప్రశాంతంగా ఉన్నప్పుడు వినండి. ఓకే, ఇవన్నీ మీకు తెలిసినవి. ఒకసారి వినటం వలన మీ ఆలోచన విధానంలో కొన్ని రోజులకు మార్పు వస్తుంది. థ్యాంక్ యూ. మార్పు అనేది చాలా సమయం తీసుకుంటుంది.